మెట్రో పార్కింగ్ లక్ష్యంగా ద్విచక్ర వాహనాల చోరీలు చేస్తున్న చైతన్య సాయి కుమార్ అనే వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలు, ప్రింటర్, ల్యాప్టాప్, ఫేక్ రిజిస్ట్రేషన్ కార్డులని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన సాయి కుమార్ పాలిటెక్నిక్ చదివాడు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో నివాసం ఉంటూ చోరీ చేసిన బైక్లని నకిలీ రిజిస్ట్రేషన్ కార్డులు తయారు చేసి అమ్ముతున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. Quick response, visible policing, then technology, use of technology for better service delivery. ఈ మూడు పర్స్పెక్టివ్స్తో, గోల్స్తో, మిషన్ స్టేట్మెంట్తో రాచకుండా కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్లో యాక్టివ్గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలో ఉన్నప్పుడు ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇన్వాల్వ్మెంట్, విజయవాడలో ఉన్నాడు, సైబరాబాద్, రాచకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, ఇట్లా డిఫరెంట్ జిల్లాల్లో, స్టేట్లో కూడా డిఫరెంట్ స్టేట్లో కూడా ఆఫెన్సెస్ చేస్తాడు ఇతను. ఇందులో ఉప్పల్లో 7 కేసెస్, గోపాల్పురంలో 1 కేసు, ఎస్ఆర్ నగర్లో 1 కేసు, బేగంపేటలో 2 కేసెస్, దెన్ ఖమ్మం 2 టౌన్లో 2 కేసెస్, కొత్తగూడెం 3 టౌన్లో 1 కేసు, మియాపూర్లో 1 కేసు, ఎల్బీ నగర్లో 4 కేసెస్, కృష్ణలంక విజయవాడ కమిషనరేట్లో 1 కేసు. తర్వాత ఇవన్నీ కలుపుకొని టోటల్గా 9 కేసెస్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని దగ్గర నుంచి ఈ 23 బైక్స్ను మేము చేసినప్పుడు ఇతను ఎలా చేస్తున్నాడంటే, రికవరీ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అఫెన్స్లో ఫేక్ రిజిస్ట్రేషన్ లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.